ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధమైన ప్రయాస, ఒక్కొక్క విధమైన సమస్య, ఒక్కొక్క విధమైన వేదంతో నలుగుతున్నారు. అస్సలు నాకు ఏ వేదన లేదయో, ప్రశాంతంగా ఉన్నాను నేను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఒక్కళ్ళు కూడా చేయత్తలా. అంటే ఎవరికి తగ్గ వేదన వాళ్ళని వెంటాడుతానే ఉంది. ఒకవేళ ఆన్లైన్లో మనకి ఆ జూమ్లో కనపడుతున్న వాళ్ళని అడుగుదాం, నాకు అసలు ఏ వేదన లేదు, నేను అంత ప్రశాంతంగా ఉన్నాను అన్నోళ్ళు ఎవరైనా వాళ్ళల్లో అనే చేతులు ఎత్తవచ్చు? లేదు, వాళ్ళు కూడా చేతులు ఎత్తలా. ఏమండి, అమెరికాలో ఉన్న వాళ్ళు చేతులు ఎత్తలా, ఇండియాలో ఉన్న వాళ్ళు కూడా చేతులు ఎత్తలా. మరి అమెరికా అగ్రరాజ్యం, అక్కడుంటే అన్ని భోగాలి అనుకుంటాం, అక్కడ ఉన్న వాళ్ళు కూడా చేయత్తలా. అంటే ఎవరికి తగ్గ బాధ, ఎవరికి తగ్గ వేదన వాళ్ళకుంది. ఒక మాటలో చెప్పాలంటే బాధ, వేదన, ప్రయాస లేని మనిషి అంటూ ఈ భూమి మీద ఎవ్వరూ లేరు. అసలు నాకు ఏ బాధ లేదు, ఏ ప్రయాస లేదని ఖాళీగా కూర్చోవటం కూడా ఒక బాధే. సరిగ్గా బుర్ర పెట్టి ఆలోచిస్తే ఏమన్నా అర్థమైంది నేను చెప్పింది? అసలు ఏ పని లేదు, ఏ కష్టం లేదు, ఏ ఇబ్బంది లేదు, హాయిగా సుఖపడటమే రోజు అని తిని పండుకోవటం కూడా ఒక పెద్ద హింసే. ట్రై చేసి చూడండి. కొంతమంది ఈ డైలాగ్ వాడుతూ ఉంటారు రెగ్యులర్గా, నా బ్రతుకంతా కష్టాలే అన్నా, నాకు అసలు నా జీవితాన్ని నా లోలు తిని కాస్త సుఖంగా ఉన్న రోజులే లేవు నాకు అని తరచుగా నా దగ్గరికి ఆ మధ్యకాలంలో కొంతమంది అన్నారు. నేను అన్నాను, నా లోలు సుఖంగా ఉంటాయి కదా నీకు కావాల్సింది, సరే ఒక గది ఇస్తాను, అందులో నీకు కావాల్సిన అన్ని ఏర్పాటు చేస్తాను, 4 రోజులు కాదు 10 రోజులు ఉండిపో, కానీ బయటికి రాకూడదు. బిర్యానీ తెప్పిస్తా, నువ్వు కోరిన బిర్యానీ, కోరిన ఫుడ్, కోరిన పండ్లు, నువ్వేం అడుగుతావు అడుగు, మొత్తం తెచ్చి పెడతా. నువ్వు ఒక్కటే తినాలి, పండుకోవాలంతే, సుఖపడు. 10 రోజులు పో, 4 రోజులు కాదు 10 రోజులు పో, ఇంకేం వద్దు, ఏ పని వద్దు, సుఖపడు అంతే, కేవలం సుఖపడు. ఏమంటారండి? ఇక జైలుకి దానికి తేడా ఏముందన్న అంటారు. కాకపోతే జైల్లో అన్నీ ఉండవులే, కానీ అది హద్దుల్లో ఉండటమే. అసలు అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏంటంటే మనిషి స్వేచ్ఛను కోల్పోయి బందీఖానాలో బ్రతకడమే పెద్ద హింస. అన్నీ ఉన్నా సరే గదిలో ఉండలేవు. దేవుడు ఏదన్నా ఒక సిస్టమ్ పెట్టాడంటే లాజిక్ ఉంటుంది, పిచ్చి పిచ్చిగా ఉండదు దేవుని పనులు.